ప్రభుత్వం వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? పదే 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి కూడా 78 సంవత్సరాలుగా బహుజనులు బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి పార్టీలు గాని భారత ప్రభుత్వం కూడా మరి వీళ్ళని విస్మరించి రాజ్యాంగబద్ధంగా హక్కు లేకుండా మరి సుప్రీంకోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇవాళ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? పదే 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి కూడా 78 సంవత్సరాలుగా బహుజనులు బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి పార్టీలు గాని భారత ప్రభుత్వం కూడా మరి వీళ్ళని విస్మరించి రాజ్యాంగబద్ధంగా హక్కు లేకుండా మరి సుప్రీంకోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇవాళ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం ఇవ్వాల్సిన